అభిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరక. ఈరోజు మనం ఏం చేస్తామంటే, క్వాడ్రాటిక్ ఈక్వేషన్‌కి సంబంధించినంత వరకు కూడాను 4.3 ఎక్సర్సైజ్ చేసేసుకుందాం. సో, 4.3 ఎక్సర్సైజ్ చేయడానికన్నా ముందు ఒకసారి ఈ లెసన్‌లో మనం కంప్లీట్‌గా మాట్లాడబోయే టాపిక్ ఏంటి? దానికి సంబంధించిన కాన్సెప్ట్ మాట్లాడదాం. ఈరోజు ప్రతిసారి కూడా మనం ఫ్యాక్టరైజేషన్ వాడతాం. సో, రూట్స్‌ని ఫైండ్ ఔట్ చేయడానికి. ఈసారి మనం ఏం చేస్తామంటే ఫార్ములాను వాడతామనమాట. -b +/√b² - 4ac డివైడెడ్ బై 2a ఇది మన ఫార్ములా. దీంతో పాటుగా మనం ఈక్వేషన్ సాల్వ్ చేయకుండానే ఆ ఈక్వేషన్‌లో ఎలా ఉండొచ్చు, ఆన్సర్స్ ఎలా రావచ్చు కూడా ఫైండ్ ఔట్ చేయొచ్చు. సో, ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ ఈక్వేషన్‌లో అనమాట b² - 4ac అనేది కనిపిస్తుంది. సో, ఈ b² - 4ac ఒక్కదాన్ని పట్టుకుంటే చాలు మనకి లెక్కంతా ఫైండ్ ఔట్ చేస్తుంది. దాన్ని ఎలా ఫైండ్ ఔట్ చేస్తాం సార్ అనుకోనంటే చేయొచ్చు. ఇప్పుడు b² - 4ac ఉంది కదా! ఇది గాని సాల్వ్ చేస్తే <0 వచ్చిందనుకోండి, ఆన్సర్ -2, -3, -0 -0 ఉండదు. కానీ -2, -3, -4, -6 ఇలా మైనస్‌లో వచ్చిందనుకోండి, దాని అర్థం ఏంటంటే దానికి రూట్స్ లేవనమాట. రూట్స్ అనేవి ఎగ్జిస్ట్ అవ్వలేదు అనుకొని చెప్పొచ్చు. సెకండు ఈ b² - 4ac అనే దాన్ని సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ 0 వచ్చిందనుకోండి, దానికి 2 ఈక్వల్ రూట్స్ వస్తాయనుకోండి. అంటే ఉదాహరణకి రూట్స్ ఎలా వస్తాయి 1, 1 గాని, -2, -2 గాని, -3, -3 గాని ఈ రకంగా అనమాట. ఏ వచ్చినా సరే ఈక్వల్ రూట్స్ 2 వస్తాయి అనుకున్న విషయం మీరు గుర్తుంచుకోవాలి. అండ్ మూడో పాయింట్ ఏంటంటే ఈ b² - 4ac మనం సాల్వ్ చేస్తే అది కానీ గ్రేటర్ దాన్ 0 వచ్చిందనుకోండి, ఆన్సర్ ఏమవుతుందంటే 2 రూట్స్ వస్తాయి. రూట్స్ ఎగ్జిస్ట్ అవుతాయి కూడా. కాకపోతే అవి 2 డిఫరెంట్‌గా ఉంటాయి. 2 వస్తే ఇంకొకటి 3 రావచ్చు. ఇంకొకటి 5 వస్తే ఇంకొకటి 8 రావచ్చు. ఇలా అనమాట డిఫరెంట్‌గా ఉంటాయి ఈ రూట్స్ అంతా కూడాను. సో, ఈ ఫార్ములాస్ బాగా గుర్తుంచుకోండి. ఈ ఫార్ములాని బేస్ చేసుకొని ఇప్పుడు లెక్కలు చేస్తాము. సో, ఎక్సర్సైజ్‌లోకి వెళ్ళిపోతే ఎక్సర్సైజ్ 4.3లో ఇక్కడ ఏమన్నాడంటే ఫస్ట్ క్వెషన్ నేచర్ ఆఫ్ ద రూట్స్ ఫైండ్ ఔట్ చేయమన్నాడు. ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. నేచర్ ఆఫ్ ద రూట్స్ ఫైండ్ ఔట్ చేయాలంటే b² - 4ac అనే ఫార్ములా వేసుకుంటే అయిపోద్ది. ఒకవేళ దానికి రియల్ రూట్స్ ఎగ్జిస్ట్ అయితే వాటిని ఫైండ్ ఔట్ కూడా చేయమన్నాడు. అది ఫైండ్ ఔట్ చేయాలంటే -b +/√b² - 4ac డివైడెడ్ బై 2a అనే ఫార్ములాని వేసుకుంటే మనకు ఆన్సర్ అనేది అయిపోద్దనమాట. సరే చేసి పడేద్దాం పదండి ఈ 3 లెక్కలకు కూడాను. సో, ఇది ఫస్ట్ లెక్క. ఈ ఫస్ట్ లెక్కలో ఏం చేద్దామంటే వెంటనే b² - 4acని ఒకసారి ఫార్ములా రాసుకుందాం. సో, ఈ ఫార్ములాని వేసుకుంటే వెంటనే వీటిలోని సబ్స్టిట్యూట్ చేస్తాం. b² ప్లేస్‌లో -3ని హోల్ స్క్వేర్ చేద్దాం. -4 ఇంటూ a అంటే 2 అదే రకంగా c అంటే 5 అనమాట. ఓకేనా? ఇప్పుడు చేద్దాం. 3² అంటే 9 మైనస్ ఇంటూ మైనస్ అనేది ప్లస్ అవుతుంది కాబట్టి పాజిటివ్ 9 -4 2 8 8 5 40 అమ్మో! చాలా పెద్దగా వచ్చేస్తుంది లెక్క. సో, -40 నుండి 9 తీసివేసామనుకోండి, అప్పుడు ఆన్సర్ ఎంత అవుతుందంటే -31 అనమాట. సో, ఇలా ఆన్సర్ అనేది మనకు -31లో వచ్చింది. ఇది 0 కన్నా చాలా తక్కువ లెస్ దెన్ కాబట్టి వెంటనే ఏమని చెప్తామంటే దీనికి అసలు రియల్ రూట్స్ అనేవి ఎగ్జిస్ట్ కావు అనుకున్న మాట చెప్పేస్తాం. రియల్ రూట్స్ నాట్ ఎగ్జిస్ట్ అనే మాట మీరు రాసిస్తే ఎగ్జామ్‌లో మీకు పండు లాంటి మార్క్స్ వచ్చేస్తాయి. సెకండ్ లెక్క చేద్దాం. ఇక్కడ మనకి సెకండ్ లెక్క ఏంటంటే 3x² - 4√3x + 4 అనమాట. దీనికి కూడాను b² - 4acని ఒకసారి ఫైండ్ ఔట్ చేసేస్తాం. ఫస్ట్ b వాల్యూ చూసుకున్నట్లయితే b² కదా -4 × √3 హోల్ స్క్వేర్ -4 ఇంటూ ఏ ప్లేస్‌లో 3 ఉంది. అదే రకంగా సి ప్లేస్‌లో 4 ఉంది. దీన్ని ఫైండ్ ఔట్ చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి ప్లస్ వస్తుంది. 4² అంటే 16 ఇంటూ 3 రూట్‌కి స్క్వేర్‌కి క్యాన్సిల్ అవుతుంది. -4 × 3 12 12 4 48. సో, 16 3 అంటే 48. 48ని 48ని డివైడ్ చేస్తాను మైనస్ చేస్తే 0 వస్తుంది. అంటే దీనికి రియల్ రూట్స్ ఉన్నాయి. అది కూడా ఈక్వల్ రూట్స్ వస్తాయి అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఈక్వల్ రూట్స్ వస్తాయి అనే విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే రియల్ రూట్స్ వచ్చాయో వెంటనే మనకి గుర్తొచ్చేది ఏంటంటే ఫార్ములా ఒకటి గుర్తు తెచ్చుకోవాలి. ఫార్ములాలోనమాట ఆన్సర్ వేస్తామంటే మనకి లెక్క అంతా కూడా చాలా హ్యాపీగా సజావుగా సాగిపోద్ది. సో, ఫార్ములా ఏంటంటే ఇప్పుడు x = -b +/√b² - 4ac డివైడెడ్ బై 2a అనమాట. ఇది ఫార్ములా. సో, ఇక్కడ ఒక్కొక్క దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఫస్ట్ -b ప్లేస్‌లోన మైనస్ ముందు ఉంటుంది. -4√3 ప్లస్ ఆర్ మైనస్ ఇది ఇంపార్టెంట్ మెయిన్ +/√b² - 4acని సాల్వ్ చేస్తే 0 వస్తుంది కదా! 0 వచ్చింది. డివైడెడ్ బై 2 ఇంటూ ఏ ప్లేస్‌లో చూసుకున్నట్లయితే మనకి 3 ఉందన్నమాట. సో, ఇక్కడ ఏ ప్లేస్‌లో చూసుకున్నట్లయితే 3 ఉంది కాబట్టి ఆ 3 వేసేద్దాం. ఈ రకంగా 3 వేస్తే మనకి ఏమొస్తుందో చూద్దాం. మైనస్ ఇంటూ మైనస్ ఇక్కడ ప్లస్ అనమాట 4√3. సో, 4√3 ఇక్కడ ఈ 2 ఉందా? ఈ 2కి ఈ 2కి క్యాన్సిల్ చేయండి. 2 2 జా. సో, పైన ఎంత వస్తుందంటే 2√3 డివైడెడ్ బై 3 అనమాట. ఎగ్జామ్‌లో ఎలాగైనా అవ్వచ్చు. లేదు అంటే
మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లో ఇదే దాన్ని వేరేలా కూడా ఇవ్వచ్చు. ఎలా అంటే ఇప్పుడు 2√3 ఉందా, కింద 3ని √3 ఇంటూ √3గా రాయొచ్చు కాబట్టి ఈ √3కి ఈ √3కి క్యాన్సిల్ అయిపోద్ది కాబట్టి 2/√3గా కూడా ఇవ్వచ్చు. మీకు మీ ఇష్టం, వాడి ఎగ్జామ్లో ఏ రకంగా ఇవ్వచ్చు కానీ రాయింది. సో దీనికి వచ్చిన రూట్స్ ఏంటంటే 2√3, 2√3 అనేది దీనికి వచ్చిన రూట్స్. ఇది సెకండ్ లెక్క. ఇప్పుడు థర్డ్ లెక్క ఒకసారి చేద్దాం. సో ఇక్కడ థర్డ్ లెక్క ఏంటంటే 2x² - 6x + 3. సో దీనికి ఫస్ట్ b² - 4ac చూసుకున్నట్లయితే b ప్లేస్లో చూస్తే -6 ఉంది. -6 b² కాబట్టి స్క్వేర్ పెడతాం. -4 ఇంటూ a ప్లేస్లో 2 ఉంది. అదే రకంగా c ప్లేస్లో 3 ఉంది. అప్పుడు ఏమవుతుందంటే 6² అనేది 36 -4 2 8 8 3 24. సో 36 నుండి 24 తీస్తే ఇక్కడ 6 నుండి 4 తీస్తే 2, 3 నుండి 2 తీస్తే 1. సో ఆన్సర్ అనేది 12. ఇది b² - 4ac అనేది 0 కంటే ఎక్కువ. దీనికి రియల్ రూట్స్ ఉన్నాయి, దాంతోపాటుగా దీనికి 2 డిస్టింక్ట్ రూట్స్ ఉంటాయి అనుకున్న విషయం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఆ 2 డిస్టింక్ట్ రూట్స్ కూడా ఏంటో మనకి ఇప్పుడు తెలిసిపోద్ది. సో -b అంటే -6 ప్లస్ ఆర్ మైనస్ √b² - 4ac మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ 12 వచ్చింది. సో 12ని వేసుకుంటా డివైడెడ్ బై 2 ఇంటూ ఏ ప్లేస్లోన 2 ఉంది కదా 2. సో మైనస్ ఇంటూ మైనస్ అనేది +6 అయిపోయింది. ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ చూడండి, దీన్ని 2 ఇంటూ 2 ఇంటూ 3గా రాయొచ్చు. ఓకేనా, ఇక్కడ 2 ఇంటూ 2ని మనం ఇంకోలా కూడా రాయొచ్చు. అది ఎలాగంటే సో దీన్ని ఇక్కడ ఈ 2² కూడా రాయొచ్చు అనమాట. ఇక్కడ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతే 2 అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. కింద అనేది 2 ఇంటూ 2 అనేది 4 సంగతి పక్కన పెడితే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇలా అబ్జర్వ్ చేశారనుకోండి 6 ప్లస్ ఆర్ మైనస్ 2 అనేది బయటకు వస్తుంది. సో ఇలా బయటకు వచ్చాక మిగిలిపోయిందంటే √3 వస్తుంది. సో కింద అనమాట 4. పైన మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ రకంగా మనము 2ని కామన్ తీయచ్చు. 2ని కామన్ తీసామనుకోండి, పైన 2ని కామన్ తీస్తే 2 3 6 ప్లస్ ఆర్ మైనస్ 2ని కామన్ తీసుకోండి √3 డివైడెడ్ బై ఇక్కడ 4 అనమాట. 4 ఎందుకు 2ని కామన్ తీసామంటే కింద మీద తెగుతాం. 2 1 2 2. సో అప్పుడు ఏంటంటే ఫస్ట్ రూట్ 3 ప్లస్ √3/2. సెకండ్ది ఏంటంటే 3 మైనస్ √3/2. ఈ రెండు కూడాను మనకు వచ్చే రూట్స్ అనమాట. ఇంతటితో ఫస్ట్ క్వశ్చన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఈ సెకండ్ లెక్క చూసుకున్నట్లయితే ఈ సెకండ్ లెక్కలో ఏమన్నాడంటే వాల్యూస్ ఆఫ్ ద కే ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో కే వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఎందుకంటే దానికన్నా 2 ఈక్వల్ రూట్స్ ఉంటాయి అనుకున్నాడు. అసలే ఈక్వల్ రూట్స్ అని అన్నాడంటే ఎప్పుడంటే దాని అర్థం ఏంటంటే b² - 4ac = 0 అనే విషయం మనకు అర్థమైపోయింది. ఈ ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ లైన్ వచ్చేస్తాయి. సో అప్పుడు బి వాల్యూస్ అన్నీ కూడా మనకు వచ్చేస్తాయి. సో ఆన్సర్ పదండి చూసుకుందాం ఆన్సర్ని. ఇది మనకి ఇచ్చిన లెక్క. ఈ లెక్కలో ఏమన్నాడంటే b² - 4ac = 0. ఎందుకంటే దానికి 2 డిస్టింక్ట్ రూట్స్ ఉన్నాయంట. సో 2 రూట్స్ ఉన్నాయి కాబట్టి 2 ఈక్వల్ రూట్స్ ఉన్నాయి. అది కూడా సేమ్ రూట్స్ కదా, ఈక్వల్ రూట్స్ ఉన్నాయి. సో ఈక్వల్ రూట్స్ ఉన్నప్పుడు ఇక్కడ b ప్లేస్లో చూస్తే k² మైనస్ ఇక్కడ k² మైనస్ 4 ఇంటూ ఏ ప్లేస్లో చూస్తే 2 ఉంది, సి ప్లేస్లో చూస్తే 3 ఉంది, = 0. సో అప్పుడు k² = 4 2 8 8 3 24. సో k² = 24ని రూట్ చేసామనుకోండి, అప్పుడు ఎంత వస్తుంది అంటే 12 ఇంటూ 2 24. దీన్ని ఇంకోలా రాయొచ్చు, 4 6 24 కదా, 4 6 24. సో 4ని ఎలాగో 2² రాసుకోవచ్చు కాబట్టి స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోద్ది. 6 మాత్రం పాపం ఉండిపోద్ది అనమాట. అప్పుడు ఆన్సర్ ఏంటంటే 2√6. సో కే వాల్యూ ఏంటంటే 2√6 అనేది వస్తుంది. అది కూడాను ప్లస్ ఆర్ మైనస్ అనమాట. ఎప్పుడైనా రూట్ వచ్చింది అనుకోండి ప్లస్ ఆర్ మైనస్ అనేది వేసేది. ఇప్పుడు సెకండ్ లెక్క చేద్దాం పదండి. ఇది మనకి ఇచ్చిన ఈ సెకండ్ లెక్క. ఈ సెకండ్ లెక్కలో కూడాను మనం b² - 4ac = 0 అనేది చేసుకోవాలి. ఆ లెక్కను చేసుకోవడానికన్నా ముందు ఒకసారి దీన్ని కొద్దిగా సింప్లిఫై చేయాల్సి ఉంటుంది. kx² తర్వాత దీంతో చేయాలి -k ఇంటూ 2x ఓకే ప్లస్ 6 = 0. మనకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. దీని ప్రకారం ఇప్పుడు b² - 4ac అనే దాంట్లో చేస్తే b వాల్యూ చూస్తే k2 ఓకే 2k అని అనుకుందాం, -2k హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ k అదే రకంగా 6 ఓకే = 0. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే ఇది 4k² మైనస్ 24k = 0. సో ఇదేదో మనకి ఎలా ఉంది,
దీనిలో నుండి కొద్దిగా కామన్ తీసామనుకోండి సెట్ అయిపోద్ది. సో దీంట్లో నుండి నేనేం కామన్ తీస్తున్నానంటే 4k అనేది కామన్ తీస్తున్నా. 4kని కామన్ తీస్తే k మైనస్ 4k ఇంటూ 6 చేసామనుకోండి 24k వస్తుంది కదా, ఈక్వల్స్ టు 0. ఈ లెక్కను చూస్తే ఫస్ట్ 4kని నేను ఈక్వల్ టు 0 చేస్తున్నా. ఆ లెక్కను చేస్తే నాకు k ఈక్వల్స్ టు 0 వస్తుంది, ఎందుకంటే 4 అవతల వైపు వెళ్తే 0నే వస్తుంది. తర్వాత k మైనస్ 6ని నేను ఈక్వల్స్ టు 0 చేస్తున్నా. ఆ లెక్కను చేస్తే k ఈక్వల్స్ టు అనేది 6 వస్తుంది. సో 2 లెక్కలు అనేవి కంప్లీట్ అయిపోయాయి. ఈసారి ఈ మూడో లెక్క చూడండి. ఈ మూడో లెక్క ఏమంటున్నాడంటే ఒక డిజైన్ గీయమంటున్నాడు, రెక్టాంగులర్ మ్యాంగో గ్రోవ్. సో రెక్టాంగులర్ మ్యాంగో గ్రోవ్కి డిజైన్ గీయమంటాడు. సరే గీసేస్తాం. లెంత్ అనేది ట్వైస్ అంట, దేనికి? బ్రెడ్త్కి. బ్రెడ్త్ అనేది ఇప్పుడు ఉదాహరణకి ఎక్స్ అనుకుందాం. లెంత్ అంటే ఏమంటే ట్వైస్ అంట. సో లెంత్ అనేది 2x. సో దీని ఏరియా ఎంత ఇచ్చాడంటే ఏరియా అనేది 800 మీటర్ స్క్వేర్ ఇచ్చాడు. సో ఏరియా ఫార్ములా తెలుసు కదా, లెంత్ ఇంటూ బ్రెడ్త్. లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఆ రకంగా చేస్తే x ఇంటూ 2x ఈక్వల్స్ టు 800. ఇది లెక్క. దీన్ని సాల్వ్ చేసి పెడదాం పదండి. సో ఇక్కడ ఏంటంటే బ్రెడ్త్ ఎంత అంటున్నాడు? బ్రెడ్త్ అనేది x. మరి లెంత్ ఎంత అంటున్నాడు అంటే లెంత్ అనేది డబల్ x అంట, 2x. సో ఫార్ములా ఏంటి? లెంత్ ఇంటూ బ్రెడ్త్, ఏరియా ఫార్ములా. సో మనకి ఏరియా ఎంత ఇచ్చాడు? 800 ఇచ్చాడు, ఈక్వల్స్ టు x ఇంటూ 2x. సో అప్పుడు ఆన్సర్ ఎంత అంటే 2x స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 800. సో 2 1 జా 2 4 జా 400 అనమాట. ఇక్కడ వచ్చేది ఈ 400. ఈ 400 మీద మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు స్క్వేర్ని దాని మీదకి పంపిస్తే రూట్ పడిపోద్ది. సో రూట్ పడింది అనుకోండి, అప్పుడు మనకి ఆన్సర్ ఎలా మారుతుంది అంటే ఇది 400. సో ఎక్స్ రూట్ అనేది ఇలా పడింది. రూట్ పడింది అనుకోండి, దీన్ని 20 స్క్వేర్గా రాసుకోవచ్చు, 20 ఇంటూ 20గా రాసుకోవచ్చు. సో దాని అర్థం ఏంటంటే ఎక్స్ ఈక్వల్స్ టు ఇది 20 స్క్వేర్. 20 స్క్వేర్ అనేటప్పుడు ఏమవుతుంది అంటే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది. స్క్వేర్కి ఇలా రూట్కి క్యాన్సిల్ అయిపోతే అప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది తెలుసా? ఎక్స్ ఈక్వల్స్ టు 20. ఇది లెక్క. సో ఇంతే లెక్క, ఇంతే సింపుల్గా ఉంటుంది, చాలా సింపుల్గా. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇది అనేది థర్డ్ ఎక్సర్సైజ్కి సంబంధించిన లెక్క కాబట్టి, సో ఇది థర్డ్ ఎక్సర్సైజ్కి సంబంధించిన లెక్క కాబట్టి దీనికి కొద్దిగా డిజైనింగ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో డిజైనింగ్ ముస్తాబు చేస్తే మనకి ఎక్కువ మార్కులు వస్తాయి. సో ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే ఒక్కసారి ఇక్కడ వరకు లెక్కను కన్సిడర్ చేయకండి. సో ఇక్కడ వరకు లెక్కను కన్సిడర్ చేయకపోతే అప్పుడు ఏమవుతుందంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 400 ఈక్వల్స్ టు 0. ఇది మనకు వచ్చిన ఈక్వేషన్. ఈ ఈక్వేషన్కి అసలు రూట్స్ ఉన్నాయా లేదా అనే విషయం మనకి ఎలా తెలుస్తుంది అంటే బీ స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్స్ టు 0 అనేది ఉంది కదా. సో ఈ బీ స్క్వేర్ మైనస్ 4ac అనే దాంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇక్కడ బీ ప్లేస్లో చూస్తే ఏమైనా ఉందా? ఏమీ లేదు, కాబట్టి బీ ప్లేస్లో 0 వేసుకుంటాం. మైనస్ ఆఫ్ 4 ఇంటూ ఏ ప్లేస్లోనూ 1 ఉంది, అదే రకంగా సి ప్లేస్లో చూస్తే మైనస్ 400 ఉంది. ఓకేనా? అప్పుడు ఈ మొత్తం సాల్వ్ చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 ఇంటూ 400 అంటే 1600. ఈ 1600 అనేది 0 కన్నా ఎక్కువ కాబట్టి దీనికి 2 డిస్టింక్ట్ రూట్స్ ఉన్నాయి. ఏమున్నాయి? 2 డిస్టింక్ట్ రూట్స్ ఉన్నాయి అనే విషయం మనకు అర్థమవుతుంది. అప్పుడు ఏం చేస్తామంటే అప్పుడు ఈ ప్రాసెస్ చేయండి. అప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లేస్లోనే అనమాట ఈ 400 అటు వేసారనుకోండి రూట్ అవుతుంది. రూట్ అయిన తర్వాత ఏమవుతుంది అంటే దానికి 20 స్క్వేర్ వేస్తారు. అప్పుడు రూట్ ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది అనమాట చాలాసార్లు. సో మనకి ఇక్కడ ఆన్సర్ ఎంత వచ్చిందంటే 20 కాబట్టి ఈ 20ని ఒకసారి లెంత్లో వేసుకున్నట్లయితే 20, బ్రెడ్త్ అనేది 20, మరి లెంత్ 2 ఇంటూ 20 అనేది 40 అవుతుంది అనమాట. లెంత్ 20 అయితే బ్రెడ్త్ అనేది 40 అయింది. ఇప్పుడు ఈ ఫోర్త్ లెక్క చేస్తాం. ఫోర్త్ లెక్కలో ఏమన్నాడంటే ఒక సిచ్యువేషన్ ఊహించుకోమన్నాడు. వాళ్ళ ప్రెజెంట్ ఏజెస్ని డిటర్మైన్ చేయన్నాడు. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ యొక్క ఏజ్ అనేది 20 ఇయర్స్ అంట. వాళ్ళిద్దరు ఏజ్ కలిపితే 20 ఇయర్స్. మరి 4 ఇయర్స్ ముందు చూసుకున్నట్లయితే వాళ్ళ యొక్క ఏజ్ని ప్రొడక్ట్ చేసామనుకోండి 48 వస్తుందంట. సో ఇక్కడ ఈ లెక్కలో చూసుకున్నట్లయితే బాగా ఇద్దరు ఫ్రెండ్స్ యొక్క ఏజ్ అనమాట. ఫస్ట్ ఫ్రెండ్ సెకండ్ ఫ్రెండ్ వీళ్ళిద్దరు ఏజ్ కలిపితే ఎంత వస్తుందంటే 20 ఇయర్స్ అంట. ఇప్పుడు ఒక ఫ్రెండ్ ఏజ్ ఎక్స్ అయింది అనుకోండి, ఇంకో ఫ్రెండ్ ఏజ్ ఎంత అవుతుంది? 20 మైనస్ ఎక్స్. సో ఒకటి ఏజ్ ఎక్స్ అయితే ఇంకొకటి ఏజ్ 20 మైనస్ ఎక్సే కదా. సో ఆ రకంగా అనమాట. సో ఒకటిది ఏజ్ 20 అయితే ఇంకొకటి ఏజ్ అనమాట 20 మైనస్ ఎక్స్. ఇది పరిస్థితి, ఇక్కడ క్లారిటీ. అయితే వీడు ఏమన్నాడు ఇక్కడ లెక్కలోన వీళ్ళ ఏజ్ ఎక్స్ ఇంకొకటి 20 మైనస్ ఎక్స్ కాబట్టి వీళ్ళకి ఎన్ని ఇయర్స్కి ముందు అంట? 4 ఇయర్స్కి ముందు. అంటే ఫస్ట్ వాడి ఏజ్ చూసుకున్నట్లయితే ఎక్స్ అనేది వాడిది ఒక ఏజ్, వాడి ఏజ్ 4 ఇయర్స్కి ముందు -4 అనమాట. సో వాడి ఏజ్ నుండి 4 ఇయర్స్ తీసేయాలి.
ఇక్కడ సేమ్గా సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒకరిది 20-x కదా వాడి ఏజ్కి కూడా సేమ్ ఎలా అంటున్నాడంటే 4 years ముందు అనమాట. ఇది కూడా 4 years ముందు. 20-x అనేది వాడి ప్రెజెంట్ ఏజ్ అయితే దానికి 4 years అంటే -4 అనమాట. ఇది సిచ్యువేషన్. ఈ రెండు సిచ్యువేషన్కి ఏమన్నాడంటే ప్రోడక్ట్ చేస్తుంటే ఈ రెండింటిని కూడా ఆన్సర్ ఎంత వస్తుందంటే 48 వస్తుందంట. దీన్ని బట్టి లెక్క ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సరే చేసి పడేద్దాం పదండి. సో ఇక్కడ ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట. ఇద్దరు ఫ్రెండ్స్, ఫస్ట్ ఫ్రెండ్ అదే రకంగా సెకండ్ ఫ్రెండ్. వీళ్ళిద్దరు ఏజ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఫ్రెండ్ సెకండ్ ఫ్రెండ్ వీళ్ళిద్దరు ఏజ్ కలిపితే ఎంత అంట 20 years అంట. సో ఫస్ట్ ఫ్రెండ్ యొక్క ఏజ్ ఎక్స్ అనుకుంటే సెకండ్ ఫ్రెండ్ యొక్క ఏజ్ ఎంత అవుతుంది తెలియదు కదా, =20. సో సెకండ్ ఫ్రెండ్ యొక్క ఏజ్ ఎంత అవుతుందంటే ఇక్కడ చూసుకున్నట్లయితే 20-x అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఒకటి ఏజ్ ఎక్స్, సెకండ్ వాడి ఏజ్ 20-x. ఇది పరిస్థితి. ఓకే, అయితే వీడు ఏమన్నాడంటే 4 years ago అన్నాడు. ఏంటి 4 years ago అనేది ఇక్కడ కండిషన్ మేజర్గా కూడా 4 years ago ఇది కండిషన్. అయితే ఒకటి ఏజ్ ఎక్స్ అని వాడి ఏజ్ 4 years ముందు x-4. ఓకే, అదే రకంగా 20-x ఉంది కదా, వీడి యొక్క ఏజ్ 20-x, వీడి యొక్క ఏజ్ కూడా 4 years ముందు వీడిది -4 అనమాట. అయితే ఏమన్నాడు ఇక్కడ వీళ్ళిద్దరు లెక్కని ఇంటూ చేసామనుకోండి, వీళ్ళిద్దరు ఏజ్ ఆన్సర్ అనేది ఎంత వస్తుందంటే 48 వస్తుందంట. సో ఈ లెక్కను చూస్తే మనం ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది, దాన్ని కొద్దిగా సాల్వ్ చేసి పడేద్దామా. ఇది x-4. అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి 20 నుండి 4 తీస్తే 16 అనమాట. 16 - x = 48. సో ఈ లెక్కను చూసుకున్నట్లయితే ఇక్కడ ఒకసారి ఇంటూ చేద్దాం. x/16 ఫస్ట్ చేద్దాం, దాని తర్వాత x/-x చేద్దాం. సో x/16 చేస్తే ఇది 16x మైనస్ x చేస్తే x² -x². సో -4/16 చేస్తే 64 -64 మైనస్ ప్లస్ కాబట్టి 4x అనమాట. +4x = 48. సో ఇక్కడ ఏమవుతుంది మొత్తం చూసుకున్నట్లయితే -x², 16x, 4x రెండు కలిపితే +20x, తర్వాత -64ని అటు పంపించేస్తాం. అటు పంపించామనుకోండి 48 + 64 ఎంత వస్తుందంటే ఇక్కడ ఇది 112 వస్తుంది. మనం ఏం చేస్తామంటే మన కన్వీనియన్స్ కోసం x² అనేది పాజిటివ్ అవ్వాలి కాబట్టి రైట్ సైడ్ పంపిస్తాం. ఇటు సైడ్ ఏది ఉంచుకుంటే అంతటిని అటువైపు పంపిస్తాం. అప్పుడు ఏమవుతుందంటే x² పాజిటివ్ అవుతుంది. అదే రకంగా 20x అనేది -20x అవుతుంది +112 అనమాట. ఇది మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇప్పుడు ఏంటంటే మనం చేస్తున్న లెక్కలు అనేవి ఫార్ములాని బేస్ చేసుకుని చేస్తున్నాం కాబట్టి అసలు దీనికి రూట్స్ వస్తాయి లేదా అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మనకు రూట్స్ వస్తాయి లేదా అని ఫైండ్ అవుట్ చేయడానికి b² - 4ac అనేది ఉంది కాబట్టి దాన్ని వాడేసుకుందాం. సో ఆ లెక్కను చూసుకున్నట్టయితే ఇక్కడ b అనేది -20 స్క్వేర్ -4 ఇంటూ ఏ ప్లేస్లో చూసుకున్నట్లయితే 1, సి ప్లేస్లో చూస్తే 12 అనమాట. 112. సో ఇది మనం ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఈ లెక్కను చూస్తే 20² అనేది 400 -4 × 112 అంటే 448. సో ఆ లెక్కను చూస్తే -48 వస్తుంది. అసలు b² - 4ac సాల్వ్ చేస్తే మైనస్లో వస్తుందంటే అలాంటి సిచ్యువేషన్ అనేది ఎగ్జిస్ట్ కాదు. మీరు ఎగ్జామ్లో ఇలాంటి లెక్కలు ఇస్తే ఇలాంటి సిచ్యువేషన్ ఎగ్జిస్ట్ కాదు, కరెక్ట్ లెక్క ఇవ్వండి ఓయ్ అనుకుని రాయండి. నాలాంటి వాడు వీడియో చేసుకుని పెట్టుకుంటాడు షార్ట్స్లో, సరేనా. ఈ తర్వాత లెక్క ఏమి ఇచ్చాడంటే 5th లెక్క. ఈ 5th లెక్క చూసుకున్నట్లయితే ఒక రెక్టాంగిల్ ఇచ్చాడు. ఎన్నిసార్లు రెక్టాంగిల్ అడుగుతాడు ఆయన. సో రెక్టాంగిల్ ఎలా ఇచ్చాడు, రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్ అంటే 80 meters అన్నాడు. సో పెరిమీటర్ ఇచ్చాడు 80 meters. ఓకే, దాని యొక్క ఏరియా అనేది 400 ఇచ్చాడు. మరి ఎక్కడ లెంత్ బ్రెడ్త్ ఇవ్వలేదు. సో లెంత్ బ్రెడ్త్ ఇవ్వలేదంటే లెక్క ఏదో పెద్ద దెబ్బేటేసినట్టు ఉన్నాడు. సో ఒకసారి చేద్దాం. సో ఇక్కడ ఇచ్చిన ఈ లెక్కను ఒకసారి చేద్దాం. ఈ లెక్కను చేసేటప్పుడు ఏంటంటే మనకు ఫస్ట్ ఇచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే పెరిమీటర్ ఇచ్చాడు. పెరిమీటర్ రెక్టాంగిల్ యొక్క ఫార్ములా ఏంటంటే 2 × L + B = 80. ఓకే, సో దీన్ని ఒకసారి సాల్వ్ చేస్తే L + B = 2 1 = 240. సో L + B మనం ఏమనుకుందామంటే మన కన్వీనియన్స్ కోసం కనీసం ఒక్క సైడ్ అని తెలియాలి కదా. L = x అనుకుంటాం, B = అప్పుడు ఏమవుతుందో చూద్దాం. సో L = x అయితే B + 40. సో అప్పుడు B = 40 - x. B = 40 - x. ఇప్పుడు మనకి రెండు సైడ్లు కూడా ఫార్ములాస్ తెలుసు. పాయింట్ 1 ఇప్పుడు మనకు పెరిమీటర్ తెలిసింది కదా, పెరిమీటర్ తెలిసింది, సైడ్స్ తెలిసింది కదా. ఇప్పుడు ఏరియాని ఒకసారి చూద్దాం. ఏరియా యొక్క ఫార్ములా ఏంటంటే ఏరియా = లెంత్ × బ్రెడ్త్. సో మనకి ఏరియా ఎంత అంటే 400 m². దాని తర్వాత లెంత్ ఏంటంటే x - 40 - x అనమాట బ్రెడ్త్. సో దీన్ని ఒకసారి సాల్వ్ చేసామనుకోండి 40x
మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు 400 అనమాట. ఇది సిచ్యువేషన్. ఇలా ఇచ్చేటప్పుడు ఏంటంటే దీన్ని అంతటిని కూడా నేను ఏం చేస్తున్నానంటే నేను నా రైట్ హ్యాండ్ సైడ్కి అనమాట కొద్దిగా తీసుకుని వెళ్ళిపోతున్నాను. ఇలా రైట్ హ్యాండ్ సైడ్కి నేను తీసుకుని వెళ్తే నాకు ఏమొస్తుందో చూద్దాం. ఎక్స్ స్క్వేరు రైట్ సైడ్కి తీసుకుని వెళ్తాను మైనస్ 40x ప్లస్ 400 ఈక్వల్స్ టు 0. ఇది నాకు వచ్చిన ఈక్వేషన్. అయితే ఈ ఈక్వేషన్ నాకు వచ్చిన వెంటనే నేను సరదా పడిపోకుండా నేనేం చేస్తున్నానంటే బీ స్క్వేర్ మైనస్ 4ac వేస్తున్నాను. సో నాకు ఎక్కడ ఎక్స్ వాల్యూ అదే రకంగా ఈ బ్రెడ్త్ వాల్యూ లెంత్ వాల్యూ నాకు కావాలి కాబట్టి ఒకసారి సాల్వ్ చేసుకుంటాను. ఫస్ట్ మనకి ఏం తెలిసినా సరే బీ స్క్వేర్ మైనస్ 4ac వేసుకోవాలి, ఎందుకంటే ఫార్ములా లెక్కలు కాబట్టి. సో బి ఎంత అంటే మైనస్ 40 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ ప్లేస్లో 1 సి ప్లేస్లో చూస్తే 400 అనమాట. సో 40 స్క్వేర్ అనేది 1600 వస్తుంది. మైనస్ 4 ఇంటూ 4 అంటే 1600. సో ఈక్వల్స్ టు 0. దీనికి ఎంత వస్తుందంటే రెండు కూడాను ఈక్వల్ చేస్తే 0 వస్తుంది. అంటే దీనికి 2 ఈక్వల్ రూట్స్ వస్తాయి అనుకుని చెప్పొచ్చు. దీనికి 2 ఈక్వల్ రూట్స్ వస్తాయి. ఎప్పుడైతే 2 ఈక్వల్ రూట్స్ వస్తాయి అనుకుని చెప్పాడో వెంటనే మనం ఫార్ములాని ఇంకొక ఫార్ములా రెడీ చేయాలి. ఆ ఫార్ములా పేరు ఏంటంటే మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ బీ స్క్వేర్ మైనస్ 4ac డివైడెడ్ బై 2a. ఓకేనా? మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ బీ స్క్వేర్ మైనస్ 4ac డివైడెడ్ బై 2a. సో ఇది మైనస్ బి యొక్క వాల్యూ చూసుకున్నట్లయితే మైనస్ 40 ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ బీ స్క్వేర్ మైనస్ 4ac ఫార్ములా చూసుకున్నట్లయితే 0 అనమాట. 0 డివైడెడ్ బై 2 ఇంటూ ఏ ప్లేస్లో మనకి ఎంత ఉందంటే 1 ఉందన్నమాట. ఓకేనా? అప్పుడు ఏంటి మైనస్ 40 డివైడెడ్ బై 2. సో 2 1 జా 2 20 జా సో మైనస్ 20 వస్తుంది అనమాట. అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చూడండి. మైనస్ 40 వేసాను కదా, ఇక్కడ బీ ప్లేస్లో మైనస్ 40 వేసాను, కాకపోతే దాని ముందుకు కూడా మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అవుతుంది అనమాట. సో అది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇక్కడ 40 ప్లేస్లోన మనకి వేస్తే ఆన్సర్ ఎంత అవుతుందంటే 20. అంటే మనకి ఎక్స్ ఈక్వల్స్ టు 20 వస్తుంది అనేది అర్థం చేసుకోవాలి. 20, 20 వస్తుంది. ఇప్పుడు ఇదే 20 నేను ఏం చేస్తానంటే ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేస్తాను. సో లెంత్ ఈక్వల్స్ టు నాకు ఎంత వస్తుందంటే 20. లెంత్ అనేది 20. మరి బ్రెడ్త్ ఎంత వస్తుందంటే 40 మైనస్ 20 ఎంత అవుతుంది? ఆబ్వియస్లీ అది కూడా 20 అవుతుందంట. నాకు లెంత్ 20, అదే రకంగా బ్రెడ్త్ కూడా 20 వస్తుంది. నాకు లెంత్ అనేది 20 వస్తుంది, బ్రెడ్త్ అనేది 20 వస్తుంది. నాకు తెలియక అడిగితేను ఒకదానికి లెంత్ బ్రెడ్త్ రెండు సేమ్ అయితే అది స్క్వేర్ అవ్వాలి కదా. మరి రెక్టాంగిల్ ఎందుకు అయ్యింది? తొక్కలో లెక్కలు ఇలాగే ఉంటాయి దిక్కుమాలం అన్నీ కూడా. సో రెక్టాంగిల్ అని చెప్తారు, ఆన్సర్లు మాత్రం ఇలాగా ఈక్వల్ వస్తున్నాయి. అది లెంత్ అనేది 20, బ్రెడ్త్ అనేది 20. ఏటో ఈ లెక్కలన్నీ కూడా నిలగా ఉన్నాయి. ఓకేనా? సో వాల్యూస్ మార్చాలి. వాల్యూస్ మార్చకపోతే ఇలాంటి లెక్కలు చేయడం కొద్దిగా వేస్ట్ అనమాట. ఎందుకంటే లెంత్ 20, బ్రెడ్త్ 20 అయితే రెండు సేమ్ అయితే అది స్క్వేర్ అవ్వాలి. సో స్క్వేర్లోకి కదా సమానం ఉంటుంది. రెక్టాంగిల్లో ఏమవుతుంది? రెండు కూడా డిఫరెంట్గా ఉంటుంది. అలాగ ఉంది పరిస్థితి లెక్క. సరేలే ఏనన్నా అనుకుంటాం కదా అన్నీ జరిగితే ఏంటి. ప్రస్తుతానికి అయితే ఈ లెక్కలు చూడండి. లెక్కలు అవి కంప్లీట్ అయ్యాయి. సో ఈ ఎక్సర్సైజ్లో ఏం నేర్చుకున్నారో ఒకసారి చూసేద్దామా. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంటి అది నేర్చుకున్నారు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి సంబంధించినంత వరకు కూడాను రూట్స్ ఎలాగుంటాయి అది నేర్చుకున్నారు. అంటే ఆల్ఫా కామా బీటా ఉంటాయి అనుకున్న విషయం నేర్చుకున్నారు. దాని తర్వాత క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకున్నారు. దాని తర్వాత దానికి ఈ ఫార్ములాను బేస్ చేసుకుని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకున్నారు. దాని తర్వాత ఈ 3 కండిషన్స్ బట్టి వాటికి అసలు రూట్స్ ఉంటాయి లేదా అనే విషయం కూడా ఫైండ్ అవుట్ చేసుకున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఇదంతా ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మరొక ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే పాలిసెట్కి ఎవరైనా ప్రిపేర్ అవుతున్నారంటే మనం దగ్గర కోర్స్ ఉంది. సో మీరు కోర్సులో జాయిన్ అయితే మీ పాలిసెట్లో మీ ర్యాంక్స్ అనేవి ఈజీగా గెయిన్ అప్ అయిపోతాయి. ఓకేనా? బాయ్. అండ్ ఎవరికైనా బేసిక్స్ రాకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూసేయండి హ్యాపీగా.